ప్రేమతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీ 1:5 ఎట్లనగా తన ప్రియకుమారుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రియ దేవుని బిడ్లారా, దినకర్ ఒక దుర్మార్గుడైన యజమాని వద్ద పనిచేస్తూ ఉండేవాడు. ఆ యజమాని చాలా క్రూరుడు. దినకర్ను ఎంతో బాధ పెట్టేవాడు. ఒకరోజు జెస్సీ అతన్ని చూశాడు. ఎంతో జాలిపడ్డాడు. విలువైన క్రయధనమును చెల్లించి దినకర్ను అతని దుర్మార్గుడైన యజమానుని నుండి విడిపించాడు. ఇప్పుడు దినకర్ ఒక పెద్ద భవనంలో ఉన్నాడు. తనను ఒక ఆయన దత్తత తీసుకున్నాడని తెలుసుకున్నాడు. కొత్త తండ్రి అతనితో, ఈ భవనం నీది, ఇక్కడ ఉండుటకు నీకు అన్ని హక్కులు ఉన్నవి. నా అద్వితీయ కుమారుడైన జెస్సీతో నీవు కూడా వారసుడవు. నా కుమారుడు నిన్ను ప్రేమించి ఆ దుర్మార్గుడైన యజమాని నుండి విడిపించుటకు ఎంతో మూల్యం చెల్లించాడు అని చెప్పారు. దినకర్కి చాలా సంతోషం కలిగింది. ఇంకా ఆ భవనంలో అనేక మంది తనలాంటి వారే ఉన్నారు. అపారధన సమృద్ధి కలిగిన ఆ పెద్దాయన తన వంటి అనేకులను దత్తత తీసుకున్నారు. వారితో కలిసి సంతోషంగా జీవించుటకు ప్రారంభించాడు. ఒకరోజు డైనింగ్ హాల్లోనికి వెళ్చుండగా అతని కాలు జారి క్రింద పడ్డాడు. అక్కడ అత్యంత ఖరీదైన గ్లాస్ ప్లేట్లు లైన్గా పెట్టున్నవి. దినకర్ కాలు జారి వాటి మీద పడ్డాడు. బల్లపై నుండి అవన్నీ క్రింద పడి పగిలిపోయాయి. దినకర్కి చాలా భయం వేసింది. తండ్రి గారు ఏమని తిడతారో అని కంగారు పడ్డాడు. ఆయన దినకర్ తండ్రికి కంటపడకుండా తోటలోనికి పారిపోయి దాక్కున్నాడు. గేట్ బయట నుండి ఒక నల్ల ఆకారం దినకర్ని పిలిచింది. అన్ని గాజు సామాగ్రిని పగలగొట్టిన తర్వాత ఆయన నిన్ను ఇంట్లో ఉంచుతాడా? నీ కొత్త తండ్రి నిన్ను చూడకముందే నా దగ్గరికి వచ్చేసేయి. అంత ఖరీదైన సామాగ్రిని పగలగొట్టినందుకు నీకు ఎటువంటి శిక్ష వేస్తాడో అని అరిచాడు. దినకర్కి చాలా భయం వేసింది. కాకపోతే నిజం చెప్పాలంటే ఆ భవనంలో ఉండుట అతనికి ఎంతో సంతోషంగా ఉన్నది. ఆ కొత్త కుటుంబం, ప్రేమించే తండ్రి, అన్నీ సమకూర్చే సేవకులు అంతా చాలా బాగున్నది. కానీ తాను అత్యంత ఖరీదైన గ్లాస్ ప్లేట్లను పగలగొట్టి ఏ శిక్ష వేస్తారో అని కంగారు పడ్డాడు. తనను తాను నిందించుకొనుటూ ప్రారంభించాడు. నీకిక్కడ స్థానం లేదు, కాలు పెట్టే సెల్లార్లో దాక్కో అని ఒక నల్ల ఆకారం అన్నది. దినకర్ సెల్లార్లో దాక్కున్నాడు. అక్కడ అంత చీకటిగా ఉంది. దినకర్కి భయంగా, నిరాశగా ఉన్నది. అంతలో అతని తండ్రి పిలుపు వినబడింది. దినకర్, ఎక్కడున్నావు నాయనా అని ఆయన ప్రేమగా పిలిచారు. జవాబు ఇవ్వడానికి ఎంతో సిగ్గుపడ్డాడు. అసలు నన్ను దత్తత తీసుకున్నారా అని సందేహం కూడా వచ్చింది. ఇంట్లో ఉన్న మిగిలిన సహోదరులు దినకర్ దాక్కొనుట చూచి నాన్నగారు పిలుస్తున్నారా అని పిలిచారు. కానీ దినకర్ వెళ్ళటానికి భయపడ్డాడు. అంతలో దినకర్కి ఒక ఆలోచన వచ్చింది. నా తండ్రి అని పిలువబడే వ్యక్తినే దయచూపమని నేను ఎందుకు అడగకూడదు? ధైర్యం కూడగట్టుకొని అతని తండ్రి దగ్గరికి వెళ్ళి నిలబడి, తండ్రి, నేను గాజు సామాగ్రిని పగలగొట్టాను అన్నాడు. దినకర్ మాట కూడా పూర్తి అవ్వక ముందే తండ్రి అతని చేపట్టుకొని భోజనశాలలోనికి తీసుకువెళ్ళాడు. చక్కని ఆహార పదార్థములు బల్ల మీద ఉన్నవి, వడ్డించండి
అని చెప్పి, నా కుమారుడా, నా కుటుంబంలో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, దేవుడు చాలా గొప్పవాడు. దేవుని దయ, కృప, యేసుప్రభు యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైనవి. ఆయన ఉన్నతమైన కృపను అర్థం చేసుకోగలిగితే మనమెన్నడూ ఆయనను విడిచి దూరంగా వెళ్ళము. దేవునిపై మన నిరీక్షణ మన ఆత్మలకు స్థిరమైన లంగరు వంటిది. ఇట్లు మీ సహోదరి గ్రేస్. మర్నతా షాሎም. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.